Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 3 డేస్ వీడియో ఉంటుంది. కొంచెం కొంచెం అయితే తీశాను. ఫ్రైడే, సాటర్డే, సండే వీడియోస్ ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఊరికెళ్ళాను కదా! మా ఊరికి. తర్వాత వచ్చేసి నిన్నటి వీడియోలో మా ఊరికెళ్ళాను. అక్కడ మన ఇల్లు ఎంతవరకయింది అవన్నీ అయితే నిన్నటి వీడియోలో పెట్టేశాను. ఇక్కడ నేను మా కోడలైతే వెళ్తా ఉన్నాము. నేను చెల్లెల వాళ్ళ ఊరికెళ్తున్నాను. తర్వాతొచ్చేసి మా కోడలు అత్తగారు ఊరు అక్కడే పరిగి దగ్గర. నేనేమో వికారాబాదు. పరిగికైతే వికారాబాద్ దగ్గర, వాళ్ళ అత్తగారు ఊరు దగ్గర. ఇద్దరం కలిసి అయితే మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు నుంచి అయితే ఇద్దరం కలిసి ఎళ్ళాము. 11 అయితే వెళ్ళాము ఊరు నుండి. తర్వాతొచ్చేసి అక్కడైతే దిగిపోయాము. ఫుల్లు వర్షము. చాలా బస్ దిగి ఇట్లా బస్ స్టాండ్ లోపలికెళ్ళే వరకే తడిచిపోయాము. అక్కడ ఒక టీ అయితే తాగాము వేడి వేడిగా. తర్వాతొచ్చేసి అమ్మాయి వేరే బస్ ఎక్కాలి. నేనే వేరే బస్సు. నా బస్సు ముందొచ్చేసింది. అక్కడ పసుపు తోటలైతే చాలా ఉన్నాయి. పరిగి నుంచి వికారాబాద్‌కెళ్ళే రూట్‌లో అయితే పసుపు తోటలు చాలా ఉన్నాయి. తర్వాతొచ్చేసి మనమైతే వికారాబాద్‌కొచ్చేసాము. పరిగి వికారాబాద్ దగ్గర గదా! తొందరగా వచ్చేస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే వచ్చేస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి. తర్వాతొచ్చేసి ఇక్కడైతే వచ్చాను. చెల్లెలు వాళ్ళ ఇంటికైతే ఇక్కడ ఎళ్ళాలి. అటు స్ట్రెయిట్‌గా ఎళ్తే అనంతగిరి గుట్ట పైకి ఎళ్తాము. తర్వాతొచ్చేసి ఇక్కడ చూడండి ముగ్గులైతే చాలా బాగేస్తారు. వీళ్ళు కింద అమ్మాయి గూడా బాగేస్తుంది. తర్వాతొచ్చేసి చెల్లెలు గూడా బాగేస్తుంది. ఎందుకంటే భలే అనిపిస్తది ఈ విధంగా. తర్వాతొచ్చేసి నేనెళ్ళినప్పుడల్లా ఇక్కడ చూడండి సన్నీ బాబయితే వచ్చాడు హాస్టల్ నుండి. నాకు తెలియదు సన్నీ వచ్చినట్టు. కొంచెం హెల్త్ బాలేదని తీసుకొచ్చారంట. తర్వాతొచ్చేసి ఇగ ఎవరు ఎవరు అనే పెద్ద మమ్మీ అని డోర్ అయితే తీశాడు. చెల్లెలైతే వద్దే మొత్తం తడిచాను అంటే, అంటే కొంచెం మొత్తం తడవలేదు. చెల్లెలైతే ఇగ తర్వాత చికెన్ జేసింది. చికెన్ బావుంది. ఆ రోజు మటన్ చాలా టేస్ట్‌గా జేసింది చెల్లెలొచ్చేసి. ఎప్పుడు బానే జేస్తది. కాకపోతే ఆ రోజు ఇంకా టేస్ట్‌గా ఉంది. ఎళ్ళంగానే చికెను, కొంచెం రైస్ అయితే తిన్నాను. తర్వాతొచ్చేసి సాయంత్రం ఇంగ టీ, తర్వాత నైట్‌కైతే మటన్ తెచ్చాడు మా మరిది. మటను, జొన్న రొట్టె జేసింది చెల్లెలు. నాకు జొన్న రొట్టె ఇష్టమనేసి నాకు మా మరిదికైతే జొన్న రొట్టె చేసింది. పిల్లలకు మా చెల్లెలు గూడా రైసే తింటదెక్కువ. తర్వాతొచ్చేసి వాళ్ళు రైస్ వేడిగా తింటారు. వాళ్ళైతే ఇలా దింపంగానే స్టవ్ మీదకెళ్ళి దింపంగానే ఇలా తినేస్తారు. అంత వేడిగా తింటారు. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇది సాటర్డే రోజన్నట్టు. ఇంగ సాటర్డే నాన్ వెజ్ ఏముండదు. మేమెవ్వరం తినం సాటర్డే నాన్ వెజ్ అయితే. పెసరట్టయితే ఏసింది. మార్నింగ్ మా మిన్ని తల్లి ఎళ్ళిపోయింది 7కే. మా మరిది గూడా ఎళ్ళిపోయాడు. వాళ్ళు ఎళ్ళిపోయినంక తర్వాతొచ్చేసి ఇగ మేము పెసరట్టేసుకొనైతే తింటున్నాము. నేను, మా చెల్లెలు, మా సన్ని బాబు. అప్పుడు చెల్లెలు కూతురి శారీ ఫంక్షన్ వీడియో అయితే నేను పెట్టలేదు. అప్పుడు నాకు ఆపరేషన్ అయింది గాబట్టి, తర్వాత నేను వీడియో గూడా జూడలేదు. తర్వాత ఇప్పుడు కుదిరింది నాకు. 23లోనో ఏమో శారీ ఫంక్షన్ అయింది. నాకప్పుడే ఆపరేషన్ అయింది. గర్భసంచి ఆపరేషను. ఇక అప్పుడు కుదరలేదు. తర్వాత వీడియో గూడా నేనిప్పుడే జూసాను. ఇక్కడ నేను, మా పాప ఇది హల్దీ ఫంక్షను. ఇక్కడైతే నేనైతే పువ్వుతో పెడతా ఉన్నాను ఇట్లా. అప్పుడు ఆపరేషన్ అయ్యి 2 మంత్సే అప్పటికి. అంతగా ఇదిగా లేను. అంతగా స్ట్రాంగ్‌గా లేనట్టు. ఎందుకంటే అప్పుడే 2 నెలలయింది గాబట్టి, 2 నెలలు గూడా గాలేదనుకుంటా. అందుకనేసి కొంచెం నీరసంగానే ఉంది అప్పట్లో. ఈడ మా రెండో చెల్లెలు. ఇక్కడ వీళ్ళు సన్నీ, మిన్నీ. అప్పుడు కొంచెం చిన్నగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం పిల్లలు మాటుతా ఉంటారు గదా! పిల్లలైన ఇక్కడ పిన్ని, బాబాయ్, అత్త, మామ. ఇక్కడ ఇంకో పిన్ని, బాబాయ్, మా చెల్లెలు ఇంకో బెంగుళూరు చెల్లెలు, మరిది, నేను, మా పాప. తర్వాతొచ్చేసి అందరూ ఇలా పోయడం. ఆ రోజు గూడా వర్షమే ఉంది. సన్నగా వర్షం ఉంది అప్పుడు గూడా. ఇంగిద్దరు చెల్లెళ్ళు, మధ్యలో చెల్లెలు. అప్పటికి చిన్న చెల్లెలు పెళ్లి కాలేదు. ఇంకో చెల్లెలు, మరిది. ఈ పిన్ని వాళ్ళు ఇంకో తమ్ముడు, మరదలు. ఈళ్ళు తమ్ముడు, మరదలు. అందరైతే జెంట్సు, లేడీసు అందరూ పోసిన తర్వాత గ్రూప్ ఫోటోలు దిగాము. పిల్లలు విడిగా దిగారు.
తర్వాతొచ్చేసి ఈ విధంగా శారీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అప్పుడు. కాకపోతే నేను వీడియో నాకెందుకంటే అప్పుడు ఆపరేషన్ అయ్యి కొంచెం నీరసంగున్నాను గాబట్టి వీడియో అయితే ఏం తీయలేదు అప్పుడు. అక్కడక్కడ తీసుంటాను గానీ కొంచెం అంతగా పోయినాయి క్లిప్స్ అనేది. ఇంక తర్వాత ఈ విధంగా అయితే ఫోటోషూటు అలా అన్నీ అయిపోయి వీడియో జూసుకుంటా టిఫిన్ జేసాము. టీ పెట్టిచ్చింది మళ్ళా చెల్లెలు. చెల్లెలికైతే నా గురించయితే బాగా తెలుసు. ఎప్పుడు ఏం తింటానో, ఎప్పుడు ఏం తాగుతానో చెల్లెలికి బాగా తెలుసు. ఎందుకంటే నాకు ఆపరేషన్ అయినప్పుడు గూడా చెల్లెల దగ్గరే ఉన్నాను. చెల్లెలే జేసింది నాకు. అమ్మలాగా జేసి పెట్టింది నాకు మా చెల్లెలు అప్పుడు. ఇంగ నేనెక్కువ నాకు ఆ చెల్లెలతోనికి వెళ్ళడం అంటే ఇష్టము. తర్వాతొచ్చేసి ఇక్కడ గూడా చెల్లెల వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరిగా గిఫ్టులిచ్చేవాళ్ళు. రింగ్స్ అయితే చాలా వచ్చాయి. ఇక్కడ మా ఫ్యామిలీ. తర్వాతొచ్చేసి అక్కడున్నది ఇద్దరు బాబులు. హాస్పిటల్‌లో పరిచయమైన బాబులు. ఆ ఊర్లోనే జేసుకున్నాను నేను ఆపరేషన్ గూడా. వాళ్ళని గూడా పిలిసాము ఫంక్షన్‌కి. ఇక్కడ బాబుతో రింగ్ పెట్టించాను. నేనైతే బట్టలు పెడుతున్నాను. పాప గూడా బట్టలు గిఫ్ట్ అయితే ఇస్తా మా అల్లుడు రాలేదు. తర్వాతొచ్చేసి నేనప్పుడు కొంచెం బక్కగా అయ్యాను ఆపరేషన్ అయిన తర్వాత. మళ్ళీ తర్వాత కొంచెం ఎక్కువ వెయిట్ అయిపోయాను. తర్వాతొచ్చేసి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్సు, ఇక్కడ మా చెల్లెలు, తమ్ముడు, తర్వాత నేను, మా తమ్ముడు అలా ఫోటోస్ అయితే దిగాము. తర్వాతొచ్చేసి అక్కడ గూడా ఫోటోసు అందరూ అయితే దిగుతా ఉన్నారు. చుట్టాలు మొత్తం ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మామయ్య ఫ్యామిలీ. తర్వాత అందరం గ్రూప్ ఫోటో గూడా దిగాము. తర్వాత అందరం అక్కడ లాస్ట్‌కు సాయంత్రం వరకైతే మేముంటాం గదా! ఇంగ అందరూ చుట్టాలైతే ఎళ్ళిపోయిన తర్వాత మా ఫ్యామిలీ వరకైతే ఫోటోస్ దిగాము. ఇక్కడ చెల్లెలైతే సాటర్‌డే మాకైతే వంట చేసింది. అన్నము, పప్పు, ఆలు ఫ్రై. తర్వాత మా మిన్నమ్మకు చెప్పింది "ఒడియాలు, పాపడాలు ఏంపమా మా పెద్దమ్మకు" మిన్ని అనేసి. తల్లి పెడుతుంది. దా ఇగ పాపడాలు ఏంపుతుంది. రైస్, పెరుగు. మిన్ని తల్లి పెడుతుంది ఈరోజు. వేడి వేడి పప్పు. డాడీ కూడా వచ్చినట్టుందా? ఆ రోజు సాటర్డే కదా! చెల్లెలైతే 7 శనివారాల వ్రతం ఉందని ఎవరో పిలిచారు పూజకు ఎళ్ళింది. మాకైతే లంచ్ చేసి పెట్టి ఎళ్ళింది. మా మిన్నమ్మకైతే అప్పజెప్పిపోయింది. పెద్దమ్మ నువ్వు అన్నం తినండి అనేసి. ఇక మా మిన్ని తల్లి అయితే పాపడాలు ఏంపి దా పెద్దమ్మ తిందామని తిన్నాము ఇద్దరము. ఇది మళ్ళీ నైటుకు చెల్లెలు పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ చేసింది. జొన్న రొట్టె చేసింది. కర్రీ అయితే పప్పు ఉంది, ఆలు ఫ్రై ఉంది. ఇంకేం చేస్తావు లేవే అంటే ఇక అదే తిందామంటే రొట్టె వేడివేడిగా రొట్టె, ఫ్రైడ్ రైస్ అవి అయితే చేసింది. ఇది మళ్ళీ సండే. మార్నింగే సండే అంటే కొంచెం ఆ రోజు లేట్‌గా లేసారు. మిన్నమ్మకేమో ఆన్‌లైన్ క్లాస్ ఉంది. డైలీ అయితే 7:00కే ఎళ్ళిపోతది. ఇంక తర్వాత చెల్లెలైతే లేసి ముగ్గేస్తుంది. నేను లేసి ఫ్రెష్ అప్ అయ్యి చపాతీ చేసినాం ఇద్దరం కలిసి. నేను చేసిన చెల్లెలు కాల్చింది. బోటి కర్రీ చేసింది. సండే కదా! ఇక తింటా ఉన్నాము అందరము. ఆ రోజు నేను మా సన్ని బాబు ఇంగ హైదరాబాద్‌కైతే వచ్చేసాము. సన్ని బాబును హాస్టల్ కాడ మధ్యలో దిగి ఆటో అయితే ఎక్కిచ్చాను. తర్వాత ఇక్కడ బాయ్ మిన్ని తల్లి అని మిన్నమ్మ అని చెప్తా ఉన్నాను. రెడీ అయిపోయాము. నేను మా సన్నీ లంచ్ చేసి అయితే మళ్ళీ హైదరాబాద్‌కి బయలుదేరాము. అక్కడ అప్పర్ జంక్షన్ కాడ అయితే దిగి ఆటో ఎక్కిచ్చాను. నేను మళ్ళీ ఇక్కడ బస్ ఎక్కి వేరే బస్ ఎక్కి అయితే నేను హైదరాబాద్‌కైతే వచ్చేసాను. ఆ రోజు సండే మా మరిది ఇంట్లో ఉన్నాడు గదా! బస్ స్టాండ్‌లో డ్రాప్ చేశాడు. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటది వదిన బస్ స్టాండ్‌లో డ్రాప్ చేస్తా అనేసి బస్ స్టాండ్‌లో డ్రాప్ చేశాడు. ఇక్కడ కింద అమ్మాయి చూడండి మల్లె ముగ్గు భలే ఏస్తది ఈ అమ్మాయి. ఇక్కడ చెల్లెలు, మిన్ని బాయ్ చెప్తా ఉన్నారు. ఎప్పుడు నేను ఒక్కదాన్ని మరిది కాలేజ్‌కెళ్ళిపోతాడు గదా! చౌరస్తా దగ్గర. అక్కడ ఆయన లంచ్‌కొచ్చినప్పుడు అక్కడ డ్రాప్ చేసి ఎళ్తాడు చౌరస్తాలో. ఇక ఆ రోజు రష్ చాలా ఉంటదిలే సండే అనేసి బస్ స్టాండ్‌కు తీసుకెళ్ళాడు. ఒక 2, 3 బస్సులైతే చాలా ఫుల్లుగా వచ్చాయి. లాస్ట్‌లో దొరికింది అక్కడికైనా. ఇక వచ్చేసాము. అప్పటికే మా సన్ని బాబునైతే ఆటో ఎక్కించాను అప్పర్ జంక్షన్ కాడ. నేను మళ్ళీ వేరే బస్ ఎక్కి వచ్చాను. కోటిలో అయితే జనమైతే చాలా ఉంది ఆ టైంలో. అక్కడక్కడ వర్షం పడతా ఉంది. తర్వాతొచ్చేసి ఇదిగోండి కోటిలో అయితే చాలా జనాలున్నారు. తర్వాత దిల్షుక్ నుండి ఎల్బీ నగర్ వరకైతే
వర్షం ఫుల్‌గా ఉంది. నేను మా కాడ ఎంతుందో అనుకున్నాను గానీ, మా కాడ వర్షం లేదు. ఆ దిల్షుక్ నుండి ఎల్బీ నగర్ వరకే ఫుల్ వర్షం పడ్డది. కోటిలో గూడా వర్షం ఏం లేదు ఆ టైంలో నేనొచ్చే టైంలో. తర్వాతొచ్చేసి ఇదిగోండి జనాలైతే చాలా